వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత ఉరువకొండ ఎమ్మెల్యే పయ్యావు లోకేష్ విమర్శలు గుప్పించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజలను అభద్రతకు గురిచేస్తుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రతులను తగలబెట్టారు. అసెంబ్లీలో చర్చ సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. ఆ చర్చలో తాను చెప్పిన ముఖ్యమైన అంశాలు విడుదల చేయలేదన్నారు. 2023లో ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని, దీనిపై చర్చకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ నిరాకరించారని గుర్తు చేశారు. ఇక ఇది వాస్తవం కాదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకే ఈ చట్టం అన్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్ని తీవ్రమైనటువంటి అభద్రతకు గురి చేసేటువంటి చట్టం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను చెప్పినటువంటి ప్రసంగాన్ని వీడియో రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రజానీకానికి దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు చేయాలి. అదే శాసనసభలోనే అదే చట్టంలోనే రైతులకు పాస్బుక్ ఇవ్వాల్సిందే అనేటువంటి చెప్తే ప్రభుత్వానికి చెవులు లేవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ ఆ రోజున పెట్టిన చట్టంలో ఏం చేశారు? ఈ చట్టంలో జడ్జిల్ని పెడతామన్నారు. తర్వాత ఏం చేశారు? ఆఫీసర్ని మార్చారు. ఆ తర్వాత ఏ వ్యక్తినైనా పెట్టొచ్చు అన్నారు. అంటే మీ తాబేదారులను పెట్టుకుని మీకు కావలసిన తీర్పులు ఇచ్చుకుని భూములు కొట్టేయాలన్నటువంటి కుట్రని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం రాష్ట్రంలోని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తెచ్చినటువంటి చట్టం కూడా ఇంతవరకు అమలు కాల. కేంద్రం ఏం చెప్పింది? ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో చూపించాలన్నా మేము అది అడిగాము. దానికి పోయి మీరు పేపర్లు ఇవ్వము, జెరాక్స్లు మాత్రమే మీకు ఇస్తాము, పాస్బుక్లు ఇవ్వమని శాసనసభ సాక్షిగా మీరు ఏ వీడియో అయితే రిలీజ్ చేశారో అదే వీడియోలో ఉంది పాస్బుక్ ఇవ్వండి అని. కళ్ళకు కనపడదా? చెవులు వినపడవా? రాష్ట్ర ప్రజానీకానికి మోసం చేసేటువంటి చట్టంగానే మీరు తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి తీరుతుంది తెలుగుదేశం పార్టీ.